అంగ పరిమాణం పెంచే మార్గాలు ఉన్నాయా? అంగ పరిమాణం పెంచే మార్గాలు ఉండవండి. ఎందుకంటే ఎవరి అంగ పరిమాణం ఎంత ఉండాలో పుట్టుకతో డిసైడ్ అయిపోతుంది, జెనెటిక్గా డిసైడ్ అయిపోతుంది. అంచేత 2 to 4 ఇంచెస్ ఇది నార్మల్ రేంజ్ అంటాం. 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ నార్మల్ రేంజ్. అది పుట్టుకతోనే 2 అంగుళాలను డిసైడ్ అయిపోతే అంతే. ఎక్కడో ఎవరికో హార్మోన్ డిఫిషియన్సీ వల్ల, టెస్టోస్టెరోన్ హార్మోన్ డిఫిషియన్సీ వల్ల ఎదగకుండా చిన్నదిగా ఉండిపోవచ్చు. అలాంటి కేసుల్లో మాత్రం టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇస్తే ఎదగవచ్చు. డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు అందరికీ ఉండదు కదా, మెజారిటీ పీపుల్ అందరికీ జెనెటిక్గానే ఉంటుంది, హార్మోన్ డిఫిషియన్సీ కాదు. ఎవరికైతే డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో టెస్టోస్టెరోన్ ఇస్తే మాత్రం ఎదగడానికి అవకాశం ఉంది. అంచేత అది చూసుకోవాలి. ఒక చిన్నప్పుడు మరి తెలిసిపోతాయండి. టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉంటే వారికి గడ్డాలు, మీసాలు సక్రమంగా రావు, చంకల్లోనూ మర్మాల వెంట్రుకలు సరిగా రావు, వాళ్ళు కండపుష్టి సరిగా ఉండదు. ఇవన్నీ డెఫిషియన్సీ తెలిసిపోతుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ సరిగ్గా డెవలప్ కావు. ఎవరికైతే టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుందో ఉపలైంగిక లక్షణాలు అంటాం, దాని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ కావు. చెప్పచ్చు, గడ్డాల మిసాలు రాకపోవడం, వెంట్రుకలు రాకపోవడం, కండపుష్టి లేకపోవడం, ఇవన్నీ కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయన్నమాట. వాళ్ళకి సెక్షువల్గా కూడా అసలు డిజైర్ ఉండదు. అలాంటి కేసులో హార్మోన్ డెఫిషియన్సీ అని మనం తప్పకుండా హార్మోన్ రీప్లేస్మెంట్ సర్జరీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎట్లయినా 10-12 ఏళ్ళు వచ్చేకల్లా ఎవరు వాళ్ళు డెవలప్ అవుతారండి. మొబైల్ 14-15 ఏళ్ళు వచ్చేకల్లా డెవలప్ అయ్యాల్సిన రీతిలో డెవలప్ కాకపోతే మాత్రం తప్పకుండా డాక్టర్ చూపించి హార్మోన్ టెస్ట్ చేసి తీరాలి. 14-15 ఏళ్ళు వచ్చేకల్లా మాత్రం తప్పకుండా డెఫిషియన్సీ ఆగకూడదు, చూపించుకోవాలి. చూపించి అప్పుడు ఇవన్నీ డెఫిషియన్సీ ఉంటే మందులు వాడితే బికమ్ నార్మల్, లేకపోతే వాళ్ళ గ్రోత్ అయిపోతుంది, ఎదగరు, కండపుష్టి ఉండదు, అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే టెస్టోస్టెరోన్ నాట్ ఓన్లీ ఫర్ సెక్స్, అది మన గ్రోత్కి కూడా, ఫిజికల్ గ్రోత్కి కూడా చాలా అవసరం. మెంటల్ గ్రోత్కి చాలా అవసరం, ఫిజికల్ గ్రోత్కి కూడా చాలా అవసరం. అంచేత ఫిజికల్గా సరిగ్గా లేకపోతే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.